నెక్స్ట్ మిగతా వార్తల్లో మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి, గవర్నర్కు బీఆర్ఎస్ వినతి, మైనింగ్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్ శుక్లాకు వినతి పత్రం ఇచ్చిండు హరీష్ రావు అండ్ కేటీఆర్ అట. దేని మీద? మైనింగ్ మీద. మీరు అంటున్నది కరెక్టే, పొంగులేటిని బర్తరఫ్ చేయాలి. అట్లా బర్తరఫ్ చేయాలనుకుంటే దాదాపుగా సగం మంది మంత్రులు ఉండరు, సగం మంది ఎమ్మెల్యేలు ఉండరు. మీ దాంట్లో ఇప్పుడు ఆడికి పోయిన వాళ్ళ దాంట్లో కూడా ఉండరు. ఓకే, దొంగలంతా కలిసి అట పోయి ఆడ పలానా చోట దొంగ మరి మీరెవరా అంటే మేము కూడా దొంగలమే. అట్లున్నది వీళ్ళ పరిస్థితి. పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నాడు. ఓకే, వెరీ గుడ్. ఆయన చేస్తున్న అన్ని అక్రమాల్లో అది వెంట్రుక మందం కూడా కాదు. మేము రీసెంట్గా మొన్న ఒకటి బయట పెట్టినాం. దేవాదాయ శాఖకు చెందిన 15 గుంటల భూమి ఈయన అక్రమంగా రాయించుకొని కడుతున్నాడు. ఎవరి హయాంలో ఇచ్చిరు అది? కేటీఆర్ ఆధ్వర్యంలో 2023 జూలైకి ముందు పొంగులేటి బీఆర్ఎస్లోనే ఉన్నాడు. అవి అక్కడ పని చేయించుకున్నాడు, అయ్యింది. అంతకు ముందే ఆయన మీద ఎన్నో కబ్జా ఆరోపణలు ఉన్నాయి. 2.5 ఏళ్లలోనే కాదు, అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? అసలు ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మీ 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 అండతోనే కదా నేను చెప్పిన ఇవన్నీ జరిగినాయి. అది పక్కన పెట్టు. ఇప్పుడు బర్తరఫ్ చేయాలంటున్నావు. ఆనాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు మంత్రి, కేటీఆర్ మంత్రి, వీళ్ళందరూ మంత్రులేగా, ఒకరిద్దరు. మరి కేటీఆర్ నేరేళ్ల బాధితులను ఊచకోత గోయించిండు కదా, 8 మంది దళిత బీసీ బిడ్డలని. ఇప్పటికీ వాళ్ళు దేనికి పనికి రాకుండా జీవోత్సవాలుగా బతుకుతున్నారు కదా. ఇద్దరైతే చావు బతుకులో ఉన్నారు, ఇద్దరైతే చావు బతుకులో బెడ్ మీద ఉన్నారు. మరి ఆనాడు ఈయన బర్తరఫ్ చేసినవా? ఈ ముఖాన్ని, ఈ కేటీఆర్ అనే ముఖాన్ని ఆనాడు బర్తరఫ్ చేసినారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరు చెప్తున్నారు ఈ మాట? కవితే అన్నది కదా. సంతోష్ రావు అనేటోడు మొత్తం ఆడ నేరేళ్ల బాధితులను కొట్టించిండు ఫోన్లు చేసి అని. ఎవరు? మీ ఇంటి ఆడపడుచే, మీ ఇంటి ఆడబిడ్డనే కవితనే అన్నది కదా ఈ మాట. మరి సంతోష్ రావుని రాజ్యసభ పదవి నుంచి దాని తర్వాత పదవి ఇచ్చిరు కదా రాజ్యసభ. ఎక్కడి నుంచైనా వాళ్ళు బర్తరఫ్ చేసి బయటికి నెట్టిరా మెడల్ బట్టి? ఏమా ఈడ మల్లారెడ్డిడ ఈ ముఖము కబ్జా మొత్తం తెలంగాణ మేడ్చల్ జిల్లా జవహర్ నగరు లేకపోతే ఇంకా ఆ ఏరియాని 3 చింతలపల్లి ఏరియాని మొత్తం నాకి అవతల పడేసిండు కదా. చెరువులను కబ్జా పెట్టిండు మొత్తం ఎక్కడికక్కడ. ఆయనే పోయి అందులో ఒక భాగస్వామి. ఈడొక ఆయన ఉన్నాడు జగదీష్ రెడ్డి అన్నట్టు. ఆయనకు అసలు ఎంత 2009కి ముందు అయితే ఇల్లు కూడా దిక్కులేదు. ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్లో తెలంగాణ ఉద్యమ సమయంలో దారుణాతి దారుణమైన జీవితాన్ని గడిపిన జగదీష్ రెడ్డికి ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మద్దూరులో ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? 10 ఎకరాల ఫామ్ హౌస్, 1000 ఎకరాల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? అరే మీరంతా 10 ఏళ్ల కాలంలో మొత్తం నాకి అవతల పడేసిరా తెలంగాణని. మీకు అర్హత లేదు. ఈ తెలంగాణ సమాజం దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ వాడు మార్పు అని చెప్పి నాశనం చేస్తున్నాడు. అంతకుముందున్న మీరు ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంటే మీకు అర్హత లేక జనాలు మీరు ఎంత మాట్లాడినా రిసీవ్ చేసుకుంటలేరు, రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, డైజెస్ట్ అవుతలేదు జనానికి. ఏ ముఖం పెట్టుకొని పోయినారు మీరు చెప్పండి అసలు? వామ్మో, అంత మేధావులే ఉన్నారు. మళ్ళీ ఈ ముఖాలనన్నా కొంచెం వెనకాల పెట్టి జరా మంచి ముఖాలన్నా ముందు నిలబెడుతుంటే బాగుండేదేమో. మైనింగ్ గురించి మాట్లాడితే ఇసుక మాఫియా గురించి మాట్లాడాలి. 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన ఇసుక మాఫియా మామూలుదా? అందుకే మేమేమంటున్నామంటే 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ వచ్చి కేసీఆర్ అధికారం చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి నిన్నటి దాకా 2026 మార్చి 30వ తేదీ దాకా విచారణ చేయాలి. దానికి మీరు సిద్ధమా చెప్పండి? మీరు రేవంత్ రెడ్డి సిద్ధమా? నువ్వు సిద్ధమా? అమ్మమ్మ అట్లొద్దు అంటాడు. రేవంత్ రెడ్డి చేయడు, మీరు చేయనియరు, మీకు ఇష్టం లేదు. ఇవన్నీ ఏంటంటే తెల్లారి పేపర్లలో పెద్ద తాటికాయంత అక్షరాలతో వార్తలు రావడానికి ఇది ఒక పెద్ద డ్రామా అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఏమైనా అవుతుందా దానివల్ల? వినతి పత్రం ఇవ్వడం వల్ల ఏమైనా అయ్యేది ఉందా?